చెప్తున్నాము హ్యాన్స్ గర్ల్స్ అడ్వకేసీ అలయన్స్ ప్రాజెక్ట్ తరఫు నుంచి ఈరోజు రీఫ్రెషర్ వర్క్షాప్ ఇచ్చేసినందుకు సిడిపిఓలందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నాము. ప్రధానంగా బాల్య వివాహాలకు సంబంధించి, బాలికల అక్రమ రవాణాకు సంబంధించి గర్ల్స్ అడ్వకేసీ అలయన్స్ ప్రాజెక్టు గత 4 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో పనిచేస్తూ ఉంది. స్వచ్ఛంద సంస్థలతోనూ, మత పెద్దలందరితోనూ, ప్రభుత్వ అధికారులతో కలిసి చైల్డ్ మ్యారేజ్ జరగకుండా, చైల్డ్ ట్రాఫికింగ్ జరగకుండా కార్యక్రమాన్ని రూపొందించుకొని దాంట్లో భాగంగానే ఈరోజు కూడా రీఫ్రెషర్ వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేసుకోవడం జరిగింది. మేడం, ప్రధానంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు 2-3 రోజులైంది, శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ మాసంలో ఈ బాల్య వివాహాలు అనేటివి అత్యధికంగా జరిగేదానికి అవకాశము ఎక్కువ. గత సంవత్సరాల్లో చూసినట్టయితే చాలా వరకు రికార్డ్ అయినాయి మన చైల్డ్ లైన్ 10 అయినటికి. దానికి సంబంధించి మీతో ఒకసారి మాట్లాడదామని మన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు చిన్మయ్యదేవ్ గారు సలహాతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ లాక్డౌన్ పీరియడ్లోనే మనకందరికీ తెలుసు, మార్చి 20th నుంచి ఈ మధ్య కాలం వరకు కూడా దాదాపు 100 పైనే చైల్డ్ మ్యారేజ్లు జరుగుతున్నట్టుగా రికార్డ్ అయింది. మనం అందరం కూడా దానిపైన వర్కౌట్ చేసి ఎక్కడికక్కడ స్టాప్ చేయడానికి కూడా పనిచేయడం జరిగింది. డిపార్ట్మెంటు, మిగతా లైన్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో. ప్రధానమైన బాధ్యత లైన్ డిపార్ట్మెంట్స్లో అందరిది అనుకున్నా కూడా మనం ముందడుగులో ఉంటాము ఈ చైల్డ్ మ్యారేజ్కి సంబంధించి స్టాప్ చేయడానికి. ఎందుకంటే మన మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళలతోనూ, శిశువులకు సంబంధించి, బాలికలకు సంబంధించి కార్యక్రమాలు గ్రూప్ ఏర్పాటు చేసుకునేసి దానికి సంబంధించి 17 ప్రాజెక్టులుగా మన జిల్లాలో 17 మంది సిడిపిఓల ద్వారాగా ఈ విధమైన వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక రకంగా ఈ సమావేశము శ్రావణ మాసంలో జరిగే పెళ్ళిళ్ళకు సంబంధించి జరగకోకుండా ఒక చక్కటి ప్రణాళిక ఒకటి ఏర్పాటు చేసుకొని దానిపైన వర్కౌట్ చేస్తే దానికి కొంచెం మంచి అవకాశం ఏర్పడడానికి, జరగకోకుండా చూసుకునేదానికి మీతో ప్లాన్ చేసేదానికి ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం గారికి, అదేవిధంగా హ్యాండ్స్ గర్ల్స్ అడ్వకేసీ అలయన్స్ ప్రోగ్రామ్ హ్యాండ్స్ ఎన్జిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ నారాయణ స్వామి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ సిడిపిఓ మేడం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన పీడీ మేడం ఈ చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి ఈ శ్రావణ మాసంలో ఈ వివాహాలు ఎక్కువ జరగడానికి ఈ మాసం కొంత ప్రసిద్ధిగా ఉంటుంది కాబట్టి మాఘమాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ చైల్డ్ మ్యారేజ్ ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉంటుంది. దట్టు ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో మన అందరి ఎక్స్పీరియన్స్లో చూస్తే కనుక ఎక్కువ శాతం వివాహాలు చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో గర్ల్స్ అడ్వకేసీ ప్రణాళిక తయారు చేసుకొని ఈ శ్రావణ మాసంలో మనం బాల్య వివాహాలు జరగకుండా ఏ విధంగా అడ్డుకుంటాం అన్నటువంటి ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో మనకు మామూలుగా ఈ మన ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 అండ్ రూల్స్ 2012 వీటి గురించి మనం చూస్తే కనుక మనందరికీ కూడాను చాలాసార్లు మనం వీటి గురించి చర్చించుకున్నాము. సో మనందరికీ తెలుసు, మనకు ఈ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006లో ఎనాక్ట్మెంట్ అయింది. మనకు
మన ఏపీ గవర్నమెంట్ కూడాను దీనికి సంబంధించి ప్రత్యేకంగా రూల్స్ని 2012లో మనకు ఇవ్వడం జరిగింది, GOMS నెంబర్ 13 ద్వారా. అదేవిధంగా వాటిని ఇప్పుడు మళ్ళీ అమెండ్ చేయాలని చెప్పినటువంటి ఆల్రెడీ ఒక 95% వర్క్ అంతా కూడా, గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా కూడా మన డిపార్ట్మెంట్ మేడము, మన డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో అన్నీ కూడాను కొన్ని మార్పులు చేయడానికి ఈ రూల్స్ని కొంత మళ్ళీ ఫ్రేమ్ చేసి, దాంట్లో ముఖ్యంగా ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్గా ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ పోలీసుని కూడాను చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్గా ఇంక్లూడ్ చేయాలన్నటువంటి ప్రతిపాదన ఒకటి అమెండ్మెంట్స్కి. రెండవది, రీసెంట్గా ఒక పెద్ద స్ట్రక్చర్ సపోర్టివ్గా ఈ సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో వచ్చినటువంటి మహిళా సంరక్షణ కార్యదర్శి రోల్ని కూడా అందులో ఇంక్లూడ్ చేస్తూ ఈ ప్రతిపాదనలన్నీ కూడాను ఈ అమెండ్మెంట్ కోసం కొన్ని స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి కొన్ని NGOs వారు, తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మన డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు దానిపైన వర్కౌట్ చేసి ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఇంకా గవర్నమెంట్ వాటిని పరిశీలించి ఒక అమెండ్మెంట్కి ఆ జీవో మళ్ళీ అమెండ్ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం ఒకటే ఇంకా అది రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక మనం ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్గా CMPOస్గా మనం చూసినప్పుడు మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో నోడల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు ఉండడం, డివిజనల్ లెవెల్లో RDO గారు, RDO అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వీరు నోడల్ ఆఫీసర్స్గా ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఉంటారు. బట్ దాంతోపాటు వాళ్ళకి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్కి ఏమున్నటో అధికారాలు ఉంటూ నోడల్ ఆఫీసర్స్గా వారు ఉంటూ, కలెక్టర్ గారికి మాత్రం కొన్ని ప్రత్యేకమైన అధికారాలు కూడా ఈ చట్టంలో ఇవ్వబడ్డాయి. అంటే అదనంగా ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్కి ఉన్నటువంటి అధికారులతో పాటు కొన్ని అడిషనల్ పవర్స్, ఎక్స్ట్రా పవర్స్ కూడా ఉన్నాయి. అంటే అడిషనల్ ఫోర్స్ని యూజ్ చేయడానికి కానీ, లేదా ఈ యాక్ట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ బట్టి అక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్ సిచ్యుయేషన్స్ని బేస్ చేసుకొని ఆ వల్నరబుల్ ఏరియాస్లో వీటన్నిటిని కూడా అడ్డుకోవడానికి కానీ, లేదా సామూహికంగా వివాహాలు జరిగేటువంటివి కానీ, మాస్ మ్యారేజెస్ ఇవి జరిగేటువంటి ఆ ట్రస్టులు కానీ, ఆర్గనైజేషన్లు కానీ వీటన్నిటిని నియంత్రించడానికి, ఒక స్ట్రీమ్లైన్ చేయడం కోసం వారు ఏది అప్రోప్రియేట్ అనుకుంటే ఆ డైరెక్షన్స్ను పాస్ చేయడానికి కానీ, ఈ యాక్ట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం, చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ఉండడం కోసం దానికి తగిన ఇంకా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని అడిషనల్గా ఎవరినైనా కూడా డిప్యూట్ చేసే అధికారం కూడా వారికి కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్కి ఉన్నటువంటి ఆ పవర్స్ని కూడాను తను ఎవరికైనా ఒకవేళ డెలిగేట్ చేసినట్టు ఆ పవర్, ఎక్స్ట్రా పవర్ కూడా వారికి ఉంటుంది ఆ సిచ్యుయేషన్. అంటే ఎవరంతటి వారు ఆ పవర్ని తీసుకోవడానికైతే ఉండదు. ఆ చట్టంలో పరిధిలో ఉన్నటువంటి వారికి ఓన్లీ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, కలెక్టర్ గారు, RDO, CDPOs అండ్ తహసీల్దార్స్, ICDS సూపర్వైజర్స్, VROs అండ్ పంచాయత్ సెక్రటరీస్ వీరు తప్ప ఆ అధికారాలను ఎవరైనా ఎక్సర్సైజ్ చేయాలంటే ఆ పవర్స్ని ఎక్సర్సైజ్ చేయడానికి లేదు. అదే సిచ్యుయేషన్ ఏర్పడినప్పుడు ఒకవేళ ఆ సందర్భంలో అక్కడ ఒక MEO తప్ప మిగతా వాళ్ళు లేరు, అతను ఎక్సర్సైజ్ చేయాలంటే కనుక కలెక్టర్ కెన్ ఎంపవర్ దట్ MEO టు ఎక్సర్సైజ్ ది పవర్స్. ఈ యాక్ట్లో ఉన్నటువంటి పవర్స్ని ఇవ్వడానికి కూడా అతను స్పెషల్ పవర్స్ కలిగి ఉంటారు కలెక్టర్ గారు. సో తర్వాత ఇంకా మనకు చూస్తే ముఖ్యంగా ఇంకా మనకు ఈ యాక్ట్కి సంబంధించి బేసిక్గా ఈ చైల్డ్ మ్యారేజెస్ని ప్రివెంట్ చేయాలి. ప్లస్ ఈ చైల్డ్ మ్యారేజెస్ని ప్రివెంట్ చేసే దాంతో పాటు ఏపీ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్ 2002ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఈ రెండు విషయాలు ఇందులో ఉన్నాయి. అంటే చాలా సందర్భాల్లో చైల్డ్ మ్యారేజెస్ గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది, కానీ ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది చాలా చోట్ల చాలామంది డిస్కస్ చేయరు. అంటే అందుకే కన్ఫైన్ అయిపోతుంది. సో ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్కి ఈ చైల్డ్ మ్యారేజెస్ని ప్రివెంట్ చేయడంతో పాటు ఒకవేళ మ్యారేజెస్ జరిగితే వారికి ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించి ఎవరైతే అందుకు కారణమైనారో వారిని శిక్షించడంతో పాటు ఈ మ్యారేజెస్ అన్నిటినీ కూడాను తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యే విధంగా చూడడం కూడాను అది ఒక రెస్పాన్సిబిలిటీ కింద ఈ చట్టంలో కూడా యాడ్ చేయడం జరిగింది. తర్వాత ఈ చైల్డ్ మ్యారేజెస్ని అడ్డుకునేటువంటి క్రమంలో
ఇంకొక ప్రావిజన్ కూడా ఇందులో ఇచ్చారు ఈ యాక్ట్లో. అదేంటి అంటే ఇంజంక్షన్ ఆర్డర్. ఈ హానరబుల్ కోర్ట్స్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియరీ మ్యాజిస్ట్రేట్ కానీ లేదా మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కానీ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ ది చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్, సిఎంపిఓ ఒక రాతపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ కానీ లేదా పోలీస్ ఆఫీసర్ కానీ లేదా పబ్లిక్ అయినా కూడా ఎనీ పర్సన్, స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా కోర్టు తనంతట తాను ఆ కాగ్నిజెన్స్ని వాళ్ళు సుమోటోగా కూడా టేకప్ చేసి వాళ్ళు సమాచారం వారికి తెలిసింది మ్యారేజ్ జరగబోతుందని కానీ మ్యారేజ్ జరుగుతున్నదని కానీ ఏదైనా సమాచారం వాళ్ళకు పక్కాగా సమాచారం ఉన్నప్పుడు వాళ్ళు సుమోటోగా కూడా టేకప్ చేసి ఇంజంక్షన్ ఆర్డర్ అగైనెస్ట్ ది పర్సన్ హూ ఆర్ అంటే ప్రమోటింగ్ ది చైల్డ్ మ్యారేజ్ ఆర్ సపోర్టింగ్ ది చైల్డ్ మ్యారేజ్, సాల్మనైజింగ్ ది చైల్డ్ మ్యారేజ్. వాళ్ళు ఎవరైతే ఆ మ్యారేజ్ని నిర్వహించడానికి కానీ లేదా జరిగేదానికి కానీ మధ్యవర్తిగా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు, ఒక ఆర్గనైజేషన్ కానీ లేదా ఒక ట్రస్ట్ కానీ ఒక వ్యక్తి కానీ చేస్తున్నారంటే వారిపైన ఇంజంక్షన్ ఆర్డర్ కోర్టు ఇచ్చేటువంటి ప్రావిజన్ కూడా అది ఉంది. సో అది ఆ ఇంజంక్షన్ ఆర్డర్ని కూడాను కొన్ని మనము ఆ మ్యారేజ్ని మనం నిలిపేటువంటి అవకాశం మన చేతుల్లో లేదు, మనకు అడిషనల్ సపోర్ట్ కావాలి అని చెప్పినప్పుడు ఈ హానరబుల్ కోర్ట్స్కి కూడాను ఈ అవకాశం కూడా ఉంది అన్నటువంటిది కూడా ఈ చట్టం చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు మనము ఈ చట్టంలో చెప్పుకున్నట్టు ఎవరెవరైతే ఈ మ్యారేజెస్కి సపోర్ట్ చేశారో, సహకరించారో, హాజరైనారో వీళ్ళందరినీ కూడా పనిష్ చేయొచ్చు అనేటువంటి సెక్షన్ వచ్చి మనకు సెక్షన్ 10. సెక్షన్ 10లో ఎవరైతే అబెట్మెంట్ ప్రోత్సహించారో ఈ చైల్డ్ మ్యారేజ్ జరగడానికి, ఎవరైతే ఎంకరేజ్ చేశారో, ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే ప్రజెంట్ అయ్యారో వారందరినీ కూడాను బుక్ చేయడానికి సెక్షన్ 10 ఆఫ్ PCMA 2006. మామూలుగా పోలీస్ ఏం చేస్తుంటారంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పి అది రాస్తారు, ఈ సెక్షన్స్ కోట్ చేయరు. ఈ సెక్షన్స్ కోట్ చేయకపోతే IPC సెక్షన్ మాత్రం తీసుకుంటారు, ఈ సెక్షన్ తీసుకోరు పరిగణలో. రెలవెంట్ సెక్షన్ సబ్ సెక్షన్స్ కోట్ చేయకపోతే కన్నా వాటిని పరిగణలోకి తీసుకోరు. అప్పుడు ఏమవుతుంది అని చెప్పనంటే అతను తప్పించుకోవడానికి సులభంగా తప్పించుకుంటాడు. పోక్సోలో కూడా రెలవెంట్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయకుండా జస్ట్ పోక్సో యాక్ట్ అని చెప్పి FIRలో నమోదు చేస్తే కేసుది నిలబడేదానికి అవకాశం ఉంది. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అట్ విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డివిజనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. విలేజ్ లెవెల్లో మనం చూస్తే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అని చెప్పినటువంటిది ఉండాలని చెప్పి అన్నారు. ఈ కమిటీస్లో ఇంతకుముందు అంగన్వాడీ వర్కరు కన్వీనర్గా ఉండేవాళ్ళు, సర్పంచ్ ప్రెసిడెంట్గా ఉండేవారు, మిగతా అందరూ కూడాను లైన్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ అందరూ కూడా ఆ స్కూల్ టీచరు, అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ NGO కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆశా లేదా ANM, మనకు అక్కడ టీచరు, తర్వాత ఈ సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చేటువంటి క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, ఇంకా అక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి అక్కడ వారు, అంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఉన్న వాళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిప్రజెంటేటివ్ వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా మనకి ఈ అమెండ్మెంట్స్ అని చెప్పి అనుకున్నాం కదా, అప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ కన్వీనర్గా ఈ మహిళా సంరక్షణ కార్యదర్శి కానీ లేదా పంచాయత్ సెక్రటరీని కానీ, ఐదర్ పంచాయత్ సెక్రటరీ ఆర్ మహిళా సంరక్షణ కార్యదర్శి కానీ కన్వీనర్గా ఉండేటువంటి పెడితే వాళ్ళు సులభంగా మిగతా వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది అన్నటువంటి ప్రతిపాదన ఉంది. సో అవన్నీ ఇంకా మనకు కార్యరూపం దాంతో పేపర్ పైకి వచ్చి మనకి రాలేదు కాబట్టి మనం ఎగ్జిస్టింగ్ వీటినే మనం ఫాలో అవ్వాలి. అవి వచ్చినప్పుడు వాటిని మనం ఫాలో అవుతాము. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ దీన్ని మీకు షేర్ చేయడం గురించి మనం మాట్లాడితే, తర్వాత మనకి ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకు ఈ నంబర్ ఆఫ్ కేసెస్ మనకు రిపోర్ట్ అయినప్పుడు, చైల్డ్ హెల్ప్ లైన్కి నంబర్ ఆఫ్ కేసెస్ మనకు రిపోర్ట్ అయినప్పుడు వీటన్నిటినీ కూడా ఆపేటువంటి క్రమంలో లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడాను మనకు రకరకాలైనటువంటి ఛాలెంజెస్ వీటన్నిటినీ ఉన్నప్పటికీ మ్యాక్సిమం అంటే చైల్డ్ మ్యారేజెస్ని, హై మెజారిటీ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ని అయితే మనం ప్రివెంట్ చేయగలుగుతుంది.
గూగుల్ షీట్ స్ప్రెడ్ షీట్ పెట్టారు. మీరు ఏవైతే స్టాప్ చేసామని చెప్పని మనకు సిడిపిఓస్ గ్రూప్లోనూ మళ్ళీ పోస్ట్ చేస్తున్నారో పీడీ మేడం మళ్ళీ వాటిని మాకు షేర్ చేస్తున్నారు. వాటన్నిటిని కూడాను డాక్యుమెంట్ చేయమని. వీటిని మనం డైలీ ఎన్ని స్టాప్ చేసినామని చెప్పి మనం ఒక పక్క పంపిస్తున్నాము. చైల్డ్ లైన్ వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకొని సపరేట్గా వాళ్ళకి తీసుకొని టాలీ చేస్తున్నారు. టాలీ చేసినప్పుడు చైల్డ్ మ్యారేజెస్ చైల్డ్ లైన్ నుంచి రిపోర్ట్ చెన్నైకి వెళ్ళి వాళ్ళ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి డైరెక్ట్గా వెళ్తుంది రిపోర్టు. ఒక కాపీ మన డైరెక్టర్ మేడంకి వెళ్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ కనబడుతున్నాయి, మన దగ్గర వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ కనబడుతున్నాయి. అంటే అది మేబీ అది ఎందుకు అని చెప్పినటువంటిది అది అంటే అది కూడా ఇప్పుడు ఒకసారి అది డిస్కస్ చేసుకుంటే అది బెటర్ ఏమో అని చెప్పిన. ఎందుకంటే రిపోర్ట్ చైల్డ్ లైన్ నుంచి వెళ్ళినప్పుడు 10 మ్యారేజెస్ అని చెప్పి వచ్చినప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు 1 లేదా 2 అని చెప్పి వెళ్తున్నాయి. అంటే ఇది తప్పనిసరిగా ఏమవుతుంది అని చెప్పంటే ఒకటి దేర్ ఈజ్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ చైల్డ్ లైన్ అండ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది అదన్నా వ్యక్తం అవుతుంది. లేదా చైల్డ్ లైన్ నుంచి వాళ్ళు అన్ని ఏమైతే వచ్చినాయో వస్తుంది. నాకు చైల్డ్ లైన్ నుంచి వచ్చినవే మనకు మ్యాక్సిమం మనము ఫాలోఅప్ చేస్తున్నాము. గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. సపోర్ట్ చేసి నిలుపుదల చేస్తున్నాము. ఫాలోఅప్స్ అవి జరుగుతున్నాయి. ఇప్పుడు చైల్డ్ లైన్ సపోర్ట్ లేకుండా వాళ్ళ నుంచి మనకి కమ్యూనికేషన్ లేకోకుండా కొన్ని వేళ్ల మీద లెక్కించుకునేవన్నీ మన వాళ్ళు లైన్ డిపార్ట్మెంట్స్తో కలిసి ఆపుతున్నారు. లోకల్ ఎన్జిఓస్ యాక్టివ్ పార్టిసిపేషన్ లేదా అంగన్వాడీ వర్కర్ నోటీసులో రావటము అట్లా. సో ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ఇప్పుడు సబ్మిషన్ మేడం అంటే ఇప్పుడు మనకు పాయింట్ ఏంటంటే నాకు అనిపించింది ఇప్పుడు మీరు చెప్తుంటే. సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్తో వీళ్ళకి ఎవరికి గ్రౌండ్ లెవెల్ ఫీల్డ్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో మనకు వార్డు విలేజ్ సెక్రటరీస్కి రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు సో వాళ్ళు సంభవ్ అదర్ డ్యూటీస్ ప్రెషర్స్తో దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారన్నది ఒకటి ఇప్పుడు. సో అలాంటప్పుడు మనము ఏదైతే చైల్డ్ లైన్ ద్వారా కావచ్చు లేదా ఇంకో రకంగా మన నోటీస్కి పలానా మ్యారేజ్ పలానప్పుడు జరుగుతుంది అని చెప్పి ఐడెంటిఫై చేసి మనం ఫాలోఅప్ చేస్తున్న సందర్భంలో వాళ్ళ సపోర్ట్ అయినా మనకు తీసుకోవాలి. లేదా అక్కడ మన డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ నుంచి కన్సర్న్ వార్డు సెక్రటరీ తర్వాత విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్కి ఎవరైతే ఎంఎస్కేస్ ఉన్నారో వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వాలి. సో కమ్యూనికేట్ అయ్యి ఇప్పుడు వాళ్ళని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ సపోర్ట్ తీసుకుంటూ దాన్ని స్టాప్ చేసేటప్పుడు సో ఫర్దర్ ఫాలోఅప్స్ కూడా చేయమంటే వాళ్ళు ఎఫెక్టివ్గా చేయడానికి కన్వర్జెన్స్ అనేది బిల్డప్ అవుతుంది స్లో. అంటే ఇక్కడ అంటే మనకు అంటే నా ఒపీనియన్ ఏమంటే మేడం అంటే ఒకవేళ అది మీరే చెప్పాలా, మనము ఇంటర్వెన్షన్స్లో ఇప్పుడు చైల్డ్ లైన్ నుంచి వచ్చినప్పుడు లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళు అంటే దగ్గరగా ఉన్నటువంటి వాటికి వస్తున్నారు, దూరం ఉండేటువంటివి కన్సర్న్ అంటే ఇప్పుడు సిడిపిఓస్ మీకు డైరెక్ట్గా మీకు మెసేజ్ పెడుతున్నారు, పీడీ మేడంకి పెడుతున్నారు, నాకు పెడుతున్నారు. అవి మేము మీకు ఫార్వర్డ్ చేస్తే వాటిని వెంటనే మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మీరు వెంటనే మన స్టాఫ్తో కోఆర్డినేట్ చేయించి వాటన్ని చేసి తిరిగి మళ్ళీ పెడుతున్నారు. అంటే వాటిల్లో అన్నీ కూడాను మీరు అంటే మీకు ఒకవేళ అంటే సూపర్వైజర్ని మీరు పంపించిన తర్వాత మీరు మళ్ళీ వేరే అదర్ వర్క్లో మీరు బిజీగా ఉండి దాన్ని ఫాలోఅప్ చేయనప్పుడు వాళ్ళు ఒకవేళ స్టాప్ చేసేసి రిపోర్ట్ ఉన్నప్పుడు చేయలేని వాళ్ళకి ఇచ్చేస్తారు. మళ్ళీ మీ దాకా రిపోర్ట్ రానప్పుడు అది మళ్ళీ మనకి రీచ్ అవ్వట్లేదేమో, ఎందుకంటే ఇప్పుడు చేయలేని వాళ్ళు మనకి ఇవ్వరు. ఇక్కడ ఒకటి ఉండండి, ప్రతి ఇష్యూకి కూడా వీళ్ళు చైల్డ్ లైన్ వాళ్ళు మన సిడిపిఎస్ గ్రూప్లో తర్వాత సూపర్వైజర్స్ గ్రూప్లో విత్ ఫోటో ఎవిడెన్సెస్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎఫ్ఐఆర్ అన్నీ రిపోర్ట్స్ వస్తున్నాయి కదా, దాన్ని మీరు ఒక దగ్గరకి చేరేయాలి. డేట్ వైజ్, వీక్ వైజ్, మంత్ వైజ్ డైలీ రిపోర్ట్ మనం ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆన్లైన్లో ఇప్పుడు స్ప్రెడ్షీట్లో ప్రతిరోజు చూడండి వాళ్ళకి మనకి. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మేడం వాళ్ళు ఏమవుతుందని చెప్పారంటే వాళ్ళు వాటిని వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ మనకు ఇచ్చినప్పుడు మేము మళ్ళీ తిరిగి ఫాలోఅప్ చేసి మీ నుంచి తెచ్చుకుంటున్నాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్నీ వాళ్ళు ఇన్ఫామ్ చేయరు. ఏమి ఇన్ఫామ్ చేస్తారంటే తీరా పీకల మీదకి వచ్చి ఇంకా రేపొద్దున వాళ్ళు ఇంకా జరిగిపోతుంది మ్యారేజ్ అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము అని చెప్పినటువంటివి ఇస్తారు. ఎలక్టివ్గా ఉన్నటువంటివి నాన్ ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. అప్పుడు ఏమవుతుంది అని చెప్పంటే మనకు సూపర్వైజర్స్కి కమ్యూనికేట్ చేసినటువంటివి స్టాప్ చేసిన వివరాలు మీకు తీసుకొని మీరు గ్రూప్లో పోస్ట్ చేసేసారంటే వాటిని మనం డేటా తీసేసుకొని మనం అప్డేట్ చేసుకుంటే మనకు టాలీ అయిపోతుంది మేడం. లేదు అని అంటే ఏమవుతుంది అని చెప్పానంటే నంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళు ఎక్కువ చూపిస్తున్నారు, వాళ్ళు అడిగితే ఇవ్వడం లేదు డేటా. చాలాసార్లు అడిగాము, రిక్వెస్ట్ చేసాము సార్. మనమే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే చైల్డ్ లైన్ వాళ్ళు చెప్పినవి కాదు మేడం, స్టార్ట్ చేసిన లోకల్గా మాకు తెలిసింది అంగన్వాడీ వర్కర్ ఇంట్లో
లేదు. ఏవైతే చైల్డ్ లైన్ నుంచి వచ్చినాయి అవి మాత్రం వాళ్ళకి రిపోర్ట్ అవుతున్నాయి మేడం. రిపోర్ట్ అవుతున్నాయి. మనము వస్తున్నాయి. ఒకటి నాగమల్లేశ్వరి మనం పని చేస్తున్నాము. ఇదివరకు మేము సిడిపిఎస్గా ఉన్నప్పుడు ఎవ్రీ మంత్లీ రిపోర్ట్స్లో ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎన్ని స్టాప్ చేసినాం అన్నది ఎల్ఓ సీట్లు ఇచ్చేవాళ్ళమే. ఏమే ఇప్పుడు ఆ రిపోర్టింగ్ సిస్టమే లేదు. మనమేమో పని చేస్తున్నాం ఫీల్డ్లో, దాన్ని ఆ రికార్డ్ మెయింటెనెన్స్ అన్నది సిడిపిఓ ఆఫీస్ లెవెల్లో కానీ వర్కర్ లెవెల్లో సెక్టార్ లెవెల్లో లేదు. సో అది కొంచెం బిల్డప్ చేసుకోవాలి. ఇబ్బంది అవుతుంది రిపోర్టింగ్. మనకు మీరు ఫొటోస్ పెట్టినవన్నీ కూడాను మనం వెంటనే ఇప్పుడు సిడిపిఓ గ్రూప్లో మీరు పోస్ట్ చేసినా వెంటనే మేము తీసేసుకుని వాటిని అన్నీ కూడా టైప్ చేసుకుంటూ వస్తున్నాం మేడం. వాటినే మొన్న లాస్ట్ టైం ఒకసారి మీకు అన్నీ కూడాను వివరాలన్నీ ప్రాజెక్ట్ వైజ్ కూడా తీసి మీకు ఇచ్చాం మేడం. అంటే మనకి ఏమవుతుందని చెప్పానంటే మీ లెవెల్ వరకు అంటే మీరు అసైన్ చేసి సూపర్వైజర్కి ఇది పంపించేసి ఇది ఆపేసిన తర్వాత తిరిగి మీకు వాళ్ళు పంపిస్తే మీరు ఖచ్చితంగా పోస్ట్ చేసేస్తారు. వాళ్ళు ఒకవేళ లేదు అని చెప్పినంటే కన్నా వాళ్ళ లెవెల్లో అక్కడే ఆగిపోయినప్పుడు మనకి లెక్క రాదేమో. వాళ్ళు పంపించడమే కాకుండా మనం అనుకుంటాం వాళ్ళు చెప్తేనే జరుగుతున్నాయి కాకుండా ఎంఎస్పీస్ ఐడెంటిఫై చేశారు, అంగన్వాడీ వర్కర్స్ ఐడెంటిఫై చేశారు, లోకల్లో ఉన్న పబ్లిక్ నుంచి ఫోన్స్ వచ్చినాయి. కాబట్టి వాళ్ళు చెప్పకుండా కూడా చాలా వచ్చాయి మనకి. ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్తారు మేడం. లాక్డౌన్ అయిపోయిందంటే ఒక కేసు కూడా చెప్పరు. అంటే ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఇప్పుడు చెప్తారు. కొన్ని ఇంటర్వెన్షన్లు డైరెక్ట్గా చేయలేని కూడా చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది కూడా మన నోటీస్లో ఉన్నాయి. అక్కడక్కడ కూడా మన ప్రాజెక్ట్ లెవెల్ చూస్తే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా కొన్ని డైరెక్ట్గా అంటే వాళ్ళ లెవెల్లో చేసే ఇది ఉంటే మరి అవి మన దృష్టికి రానప్పుడు అవి రికార్డు లేదు మన దగ్గర. తర్వాత ఇంకోటి ఏమంటే లాస్ట్ రేపు మార్నింగ్ అనగా దూరం ఉండే కేసులకు సంబంధించి వాళ్ళు ఏ మాత్రం కూడా ఇచ్చేది జస్ట్ ఫార్వర్డ్ చేస్తారు. అంటే వాళ్ళకి డిఫికల్ట్ అయిన కేసు పంపిస్తారు మేడం, మిగతా ఎలక్టివ్ పంపరు. అప్పుడు ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర రికార్డింగ్ లో ఉంటుంది. తర్వాత ఇంకో మాట కూడా చెప్పిన పోలీసు ఒకవేళ మన డిపార్ట్మెంట్ లేకుండా పోలీసుతో కలిపి ఆపిండొచ్చు, లేదా ఒకవేళ రెవెన్యూ ఎవరిని అక్కడ ఉండి యాక్టివ్ ఎవరిని ఒకవేళ ఉండి ఆపిండొచ్చు. ఒకవేళ అవి ఎక్కువ ఉండొచ్చు అని చెప్పినంటే మన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. లేదు చాలా వేరియేషన్ ఉంది, వాళ్ళు ఇచ్చిన కేసులు నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, మీరు ఇచ్చినవి తక్కువ ఉన్నాయి. ఎందుకు అలాగా అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు రాసినప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అయినారంటే వాటిలో 90% మన డిపార్ట్మెంట్ ఉంది ఐసిడిఎస్ అని. బట్ మీకు ఎందుకు అవి కేసెస్ మీ దగ్గరికి రావడం లేదు అని చెప్పినంటే లేదు మేడం చూసుకొని చేసుకుంటాము అని చెప్పన్నాము. అందుకోసం రిక్వెస్ట్ ఏమంటే మేడం మనకు సూపర్వైజర్స్కి మీరు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాటిని ఫోటో వాటిని మీకు ఒకసారి మీకు పంపిస్తే మీరు ఖచ్చితంగా గ్రూప్లో పెడతారు. ఖచ్చితంగా మేము చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడ చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేసినారు విత్ ఫోటో వాళ్ళు రాసిచ్చిన కన్సెంట్ వాటిని మీరు గ్రూప్లో పెట్టేస్తున్నారు. అంటే మేము అడుగుతున్నది ఏమంటే అన్నీ మీకు మీ వరకు రావడం లేదేమో, మీరు అసైన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అది ఆపేసి గమ్మున ఉండిపోతున్నారేమో, మీకేమైనా పంపించడం లేదేమో. ఇప్పుడు నిన్న ఆత్మకూరు మండలిది వైకొత్తపల్లి గ్రూప్లో పెట్టాను కదా, అది యాక్చువల్గా చేయలేని వాడు చెప్పలేదు, ఎక్కడి నుంచి కూడా రాలేదు. కానీ మన ఎంఎస్కే అంగన్వాడీ వర్కర్ ఐడెంటిఫై చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి ఎస్ఐ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళే చేస్తారు. అవును మేడం. అంటే ఫైనల్గా రిక్వెస్ట్ ఏమంటే మేడం ఇప్పుడు మనకు వాళ్ళు ఒకవైపు పంపిస్తున్నారు, మనము పంపిస్తున్నాము. సో కాబట్టి అది టాలీ చేసినప్పుడు మనకు ఒకవేళ ఇది కావట్లేదు కాబట్టి ఇది డైలీ రిపోర్టింగ్ మేడం. నెలకైతే కానీ అప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మేడం మీరు ఒకసారి అందరితో డిస్కస్ చేసుకొని సూపర్వైజర్స్ అందరితో కూడా అన్నీ వచ్చినాయి లేదా కేసెస్ అని చెప్పి మీరు చూసుకోండి మేడం అని చెప్పింది. ఇప్పుడు ఆ రెఫరెన్స్ అదే ఫార్మాట్లో మనకి పర్సనల్గా రెఫరెన్స్ ఎవరి నుంచి వచ్చింది అనేది పెట్టేసుకోండి, ఆబ్లిక్ పెట్టండి. సరే మేడం. సో అక్కడ క్లారిటీ అంటే ఇప్పుడు మనకు మేమైతే ఫాలో అప్ చేస్తాం మేడం. అంటే మనకు వచ్చిండేది అయితే మేడం వాళ్ళతో మాట్లాడి శ్రీలక్ష్మో మురళినో నేను ఫోన్ చేసి మాట్లాడి మేడం అది తెప్పించండి మేడం అని చెప్పంటే పంపిస్తున్నారు మేడం. ఇప్పుడు చాలాసార్లు ఇట్లా అడుగుతున్నాం మేడం ఇట్లా పంపించాలంటే మేడం అని చెప్పండి. కాకపోతే ఏమంటే కొన్ని మీ దాంట్లో వాళ్ళు రానివి ఏమైనా ఉంటే కూడా మీరు ఒకసారి సూపర్వైజర్స్ మీరు చెప్పిన తర్వాత నేను అడగకపోయినా మీరు నాకు పంపించేసానమ్మా నేను గ్రూప్లో పంపించేస్తాను అంటే మనకు రికార్డెడ్గా వచ్చేస్తుంది మేడం. అంటే మీరు మళ్ళీ నెల సపరేట్గా ఇవ్వకపోయినా కూడా మీరు ఆ గ్రూప్లో పెట్టినారంటే మేము ఎప్పటికప్పుడు టైప్ చేసేసుకుంటున్నాం. దాన్ని మళ్ళీ మీకు ఆ లిస్ట్ కూడా మీకు పంపిస్తాం మేడం. ఇది వాళ్ళకి చెప్పి ఎవరున్నా మన వాళ్ళతో ఫాలో అప్ చేయించండి మేడం. మహిళా సంరక్షణ కార్యదర్శి వాళ్ళకి కూడా పంపించినాను మేడం. కాపీ మార్క్ చేసి జడ్పీ సిఈఓకి ఎస్పీ గారి ఆఫీస్కి ఈ కేసులన్నీ మహిళా సంరక్షణ కార్యదర్శి ద్వారా కూడా ఫాలో అప్ చేయించండి. ఇట్లా మేము మా నెట్వర్క్ ద్వారా కూడా ఫాలో అప్ చేస్తామని చెప్పింది. సో ఫైనల్గా ఇదేమంటే ఇది రిక్వెస్ట్ మేడం. అంటే ఇప్పుడు మనకు ఈ కేసును మిస్ అవ్వకుండా మనం ఇంటర్వ్యూన్ అయినవి అన్నీ కూడాను మనకు వస్తే కన్నా మనకు రికార్డెడ్గా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇటు అడుగుతున్నారు మేడం. అంటే డైలీ అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మురళి 3 కేసులు అప్డేట్ చేసినారు.
నిన్న మీరు గ్రూప్లో పెట్టినట్టు 3 కేసెస్ అంటే ప్రతిరోజు అప్డేట్ చేయమంటున్నారు మనం ఎవ్రీడే చైల్డ్ మ్యారేజ్ కేసు ఎన్ని స్టాప్ చేసినారని. సో ఇవి మనం ఎవ్రీడే మనం ఇస్తున్నాము, వాళ్ళు మంత్లీ వన్స్ ఇస్తున్నారు. వీళ్ళు ఎట్లా ఇస్తున్నారంటే చెన్నైకి పంపిస్తున్నారు సౌత్ ఇండియా నుంచి, వాళ్ళు డైరెక్ట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడంకి ఒక కాపీ, డైరెక్టర్ మేడంకి ఒక కాపీ, పేర్లు ఇవ్వము అన్నారు, నంబర్లు మాత్రమే ఇస్తామని చెప్పాను. వాళ్ళకి కూడా వాళ్ళకి పేర్లు ఇచ్చినా కూడా వాళ్ళు మనకన్నా ఇచ్చి ఫాలోఅప్ చేస్తామంటే కూడా ఇవ్వడం లేదు, మేము ఇవ్వము అని చెప్పి చెప్పారు. సో మరి అది మనం ఇది మన చేతిలో ఉండేది కాదు కాబట్టి, సో ఇప్పుడు ఉండేటువంటి వాటిలో ఇది ఒక్కటి మేము రిక్వెస్ట్ ఇది మేడం. ఇంకా మనకు ఇంకా ఈ వీటికి సంబంధించి ఉండేటువంటి వాటిల్లో కొన్ని మనకు లాస్ట్ మూమెంట్లో ఇవన్నీ వస్తున్నాయి, అంటే ఇంకా కొన్ని మ్యారేజెస్ అయిపోయినట్టు కూడా కొన్ని వస్తున్నాయి. వాటిపైన కూడా కొంతమంది ఏం చేస్తున్నారని చెప్పంటే రిపీటెడ్గా వాళ్ళు మళ్ళీ వాటిని ఫాలో అప్ చేస్తున్నారు. చైల్డ్ మ్యారేజ్ అయిపోయింది కదా, మరి యాక్షన్ ఏమవుతుంది ఇట్లా అని చెప్పండి. సో వాటి విషయంలో నోడల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు కాబట్టి ఆర్డీఓ గారి నోటీస్కి చైల్డ్ మ్యారేజ్ జరిగిపోయిందని చెప్పంటే వారి నోటీస్ తీసుకెళ్ళి తహసీల్దారు ప్లస్ తర్వాత వీళ్ళందరినీ కూడా కలుపుకొని మనము ఫర్దర్ వాళ్ళపైన ఏదైనా కేసు బుక్ చేయడానికి ఇట్లాంటి ఉండేటువంటి క్రిటికల్ కేసులన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా తీసుకొని తప్పనిసరిగా ఆర్డీఓ గారి నోటీస్ ఉండేటట్టుగా, ఎందుకంటే బికాస్ నోడల్ ఆఫీసర్ కాబట్టి అది చేస్తే మనకు బాగుంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పీడీ మేడంకు అదేవిధంగా హ్యాండ్స్ ఎన్జిఓకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా వరకు మనం అమ్మాయి దగ్గరికి అమ్మాయిని టార్గెట్ చేసుకొని వెళ్తున్నాం మేడం. ఇప్పుడు జరిగే ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వెన్షన్లు అన్నీ కూడా చైల్డ్ మ్యారేజ్ అంటేనే డైరెక్ట్గా అమ్మాయి అడ్రస్ ఎక్కడ ఉంది, అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళిపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. అంటే ఆ వల్నరబుల్లో ఉండే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడము ఒక ఎత్తు అయితే, వాళ్ళని మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇంకొక దగ్గరికి మాట్లాడడానికి దానికి దీనికి తిరగడం కంటే అబ్బాయి తరపున అబ్బాయి వైపున ఎందుకు మనం టార్గెట్ చేయకూడదు అనేది ఒక ఆలోచన. ఎందుకంటే అబ్బాయి పైన టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని డైరెక్ట్గా తీసుకొచ్చి కూర్చోబెడితే అమ్మాయి ఫ్యామిలీకి సంబంధించి అమ్మాయికి కానీ అమ్మాయి ఫ్యామిలీ కానీ పూర్తిగా పక్కన పెట్టేసి వీళ్ళని పైన టార్గెట్ చేస్తే కొంచెం దానిపైన ఏమన్నా ఎఫెక్టివ్గా ఉంటుందా అనేది ఒక మా ఆలోచన. దానికి మీరు చెప్తే బాగుంటుంది అనేది. సార్ దీంట్లో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మరి ఎప్పుడైతే అందరూ కలిసి గ్రూప్గా ఇంటికి పోతుంటే వాళ్ళు కొంచెం షేమ్గా ఫీల్ అవుతున్నారు. అమ్మాయి వాళ్ళు కానివ్వండి, అబ్బాయి వాళ్ళు కానివ్వండి, ఎందుకు వచ్చారు మా ఇంటికి, ఎవరు ఇచ్చారు మీకు కంప్లైంట్, వాళ్ళు మా ముందుకు రావాలా అని మమ్మల్ని కొంచెం గొడవలాగా చేస్తున్నారే. కానీ ఇదంతా ఇంటికి పోయి కౌన్సిలింగ్ ఇవ్వడము లేకపోతే ఇంటికి పోయి చెప్పడము అనేది సరిగా లేదనిపిస్తుంది. దాన్ని ఏం చేయాలంటే ఎస్ఐ గారు పిలిపిస్తే మాత్రం చాలా భయంగా వాళ్ళు చెప్పినట్టుగా రాసుకోవడం కానీ మాటలు వినడం కానీ చేస్తున్నారు. కాబట్టి అందరికీ అది కామన్ పాయింట్ ఏంటంటే పోలీస్ స్టేషన్ కాబట్టి అబ్బాయిని పిలిపిద్దాం, అమ్మాయి స్టేషన్ అయితే అమ్మాయి వాళ్ళ ఊరికి పిలిపిద్దాం. అట్లా స్టేషన్లో మనం చేద్దాం. కానీ మేము ఒక్కటి ఎవరు వస్తున్నారు, ఎవరు రావడంలా, తహసీల్దార్స్ రావడంలా, ఎంపీడీఓస్ రావడంలా, పంచాయత్ సెక్రటరీస్ రావడంలా, ఎవరికి ఎంఎస్పీ వస్తుంది, సూపర్వైజర్ ఐసీడీఎస్ వస్తుంది, సిడిపిఓ పోతుంది, లేదంటే చైల్డ్ లైన్ వాళ్ళు ఎవరు వస్తారు, అంతే తప్ప మిగతా ఎవరు రావడం లేదు. అక్కడ మేము తిట్టించుకోవడం జరుగుతుంది. కానీ ఆపిన మరుసటి రోజే అక్కడ పెళ్లి జరిగిపోతుంది. ఎవరు చూస్తున్నారు, ఫాలో ఏం చేయాలో పెళ్లి జరిగిపోయిన తర్వాత. కాబట్టి పెళ్లి ఇప్పుడు సార్ అంటారు నోడల్ ఆఫీసర్ ఆర్డీఓ అని, సరే ఆర్డీఓకి ఇస్తే అది ఎంతవరకు జరుగుతాయి. కానీ కేసు పెట్టడం కాదు మన ఉద్దేశం. పెళ్లి ఎక్కడ ఆపాలా, ఎలా ఆపాలా, ఎవరు చెప్తే ఆగుతుంది అనేది మనకు ఇప్పుడు పాయింట్. పెళ్లి జరిగిపోయిన ఏం చేయలేము మనం. కాబట్టి మనం ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది పెట్టుకొని, మీరు అన్నట్టు అబ్బాయి వాళ్ళ ఊరిలో కూడా పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ కావాలంటే ఆ ప్రాజెక్ట్ వాళ్ళు వెళ్తారు, ఇక్కడ కావాలంటే అమ్మాయి వాళ్ళ ఊరు కూడా ఆ ప్రాజెక్ట్ వాళ్ళు వెళ్తారు. అక్కడ ఎవరైతే కోఆర్డినేట్ చేయాలో లైన్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి బోత్ ఇద్దరికి భయం పెడితే బాగుంటుంది. అబ్బాయి వాళ్ళ దగ్గరే పోతారు కదా, మాకేం కాదు కదా అని వీళ్ళు అనుకోకూడదు, వీళ్ళ దగ్గరే పోతారు కదా అని వాళ్ళు అనుకోకూడదు. కాబట్టి పోలీస్ స్టేషన్ ఎస్ఐ దగ్గర ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా పెట్టి వాళ్ళ దగ్గరే కౌన్సిలింగ్ చేద్దాం, వాళ్ళ దగ్గరే ఏం రాయించుకోవాలి వాళ్ళ దగ్గర రాయించుకుందాం, వాళ్ళకంతా కూడా మంచిగా చేద్దాం. అంటే ఇది ఇంతవరకు కూడా మనం ఎక్కువగా ఇంటర్వెన్షన్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్లోనే జరుగుతున్నాయి మేడం. ఎక్కువగా నాకు తెలిసినంత వరకు అన్ని ఇంటర్వెన్షన్లు అన్నీ కూడా పోలీస్ స్టేషన్లోనే జరుగుతున్నాయి. ఎవరితో జరుగుతుందంటే అమ్మాయితోనే జరుగుతుంది. అబ్బాయికి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా బలవంతంగా పట్టుకురావాలంటే వాళ్ళు రారు, కానీ వాళ్ళ తరపున ఎవరో ఒకరు వస్తారు. అబ్బాయికి సంబంధించిన వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాయన కానీ అబ్బాయి కానీ ఎవరు రారు. అందుకోసము ఈ అబ్బాయినే పిలిపిస్తే కంపల్సరీగా అనేది బాగుంటుంది అనేది రెండు చేయాలి. అంటే అమ్మాయికి సంబంధించి, ఎందుకంటే అమ్మాయిని పోలీస్ స్టేషన్ దగ్గరికి పిలుచుకొని వస్తే అక్కడ జరిగేది కూడా ఇంకొకటి కూడా ఉంది. ఇది చాలా సెన్సిటివ్.
ఒక అమ్మాయిని పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి పలానా అబ్బాయితో అనేది ఒక పెళ్లి జరిగితేది ఎంత జరుగుతుంది అనేది అంత ప్రాపగండ జరిగినట్టు అయితే కన్నా ఆ మ్యారేజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదేడ జరిగే తీరుతుంది. ఎందుకంటే ఇంత మీరే కదా ఇంత పబ్లిక్ చేసిండేది. మేమేదో గుట్టుగా చేసుకుంటా ఉంటాం అనుకుంటానేమో, ఇంకొక దగ్గర ఏదో చేసుకుంటానేమో, ఇంతమంది రచ్చ చేసినాక మరి ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటారు అనేది పేరెంట్స్ వాదన. అందుకోసము సాధ్యమైనంత వరకు అమ్మాయిని కొంచెం పక్కన పెట్టడమే మేలు అనేది మా రిక్వెస్ట్. అమ్మాయి పేరెంట్స్ని ఓకే వాళ్ళు రావచ్చు, అబ్బాయి కంపల్సరీగా రావాలి అనేది మా యొక్క రిక్వెస్ట్. అబ్బాయి ఫోటో పెడుతున్నాం మేడం, అబ్బాయి ఫోటో పెట్టడం అందుకని అవును, ఈసారి నుంచి అలాగే చేద్దాం. దానికోసం దీనిపైన కొంచెము వర్కౌట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక రిక్వెస్ట్ మేడం. అబ్బాయిలకి సంబంధించి ఎందుకంటే మనకు పేపర్లో కూడా ఇంతవరకు వచ్చిండే పేపర్ న్యూస్ కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి అమ్మాయితోనే మాట్లాడినారు, పలానా అమ్మాయికి సంబంధించి ఆ వివాహాలు ఆపినారు అనేది వస్తుంది. కానీ అబ్బాయికి సంబంధించిన ఆపినట్టుగా ఎక్కడ కూడా మన దగ్గర సమాచారమే లేదు. అవును మేడం. దానిపైన ఎందుకంటే అమ్మాయికి సంబంధించే ఇన్ఫర్మేషన్ అమ్మాయి కుటుంబంకి లేదంటే వాళ్ళకి సంబంధించే ఉంటుంది. కానీ అబ్బాయి దగ్గరికి వెళ్తే కన్నా పలానాడు మ్యారేజ్ ఆపినారు అనేది ఎక్కువగా ప్రాపగండ జరిగేదానికి అవకాశం ఉంటుంది అనేది మా రిక్వెస్ట్. దానిపైన చూడాలన్నది. తర్వాత రెండవది ఏమిటంటే మన సుబ్రహ్మణ్య సార్ ఇంకోటి కూడా చెప్పారు, ఈ ఎంఎస్కే సిస్టమ్ అనేది మనకు నిజంగానే ఆంధ్రాలో ఇది ఒక మంచి వ్యవస్థ. ఈ వ్యవస్థని కొంచెం మనము బాగా సేమ్ విలేజ్ లో ఉంటారు కదా, ఇప్పుడు మనకి అమ్మాయి అడ్రస్ ఇచ్చి ఉంటారు, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా అమ్మాయికే ఇస్తారు. అవును మేడం. ఆ అబ్బాయిది ఎక్కడ వేరే కర్ణాటకలో ఎక్కడో ఉంటుంది. అటువంటిప్పుడు రేపో మన్నాడో పెళ్ళనగా మనకి ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళని అక్కడి నుంచి పిలిపించాలంటే టైం తీసుకుంటుంది కదా. అందుకోసం తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కూడా అమ్మాయి అడ్రస్సే వస్తూ ఉంటుంది. మరి ఇది కూడా ఆలోచన మీరు చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే నిన్న ఒకటి ఆపాము, గుల్బర్గా అమ్మాయిది పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళాము. పెళ్లి కొడుకు ఈ ఊరు కాబట్టి ఇక్కడ వెళ్ళాము. వరిగిలో స్టేషన్ పిలిపించాము, మాట్లాడాము, అక్కడ స్టాప్ చేసాం. వేరే దగ్గర అయితే సమస్య. ఇంకోటి కూడా మీరు చెప్పారు మేడం, మనం ఇంతవరకు తీసుకుంటున్న సమాచారం కూడా అమ్మాయిది మాత్రమే తీసుకుంటున్నాము, అబ్బాయి తీసుకోవడం లేదు. మన ఎందుకంటే అబ్బాయిది కూడా సమాచారం తీసుకుంటే ఒకవేళ పాజిబుల్ ఉంటే సమయము మ్యారేజ్ జరిగేదానికి సమయం ఉంటే వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దగ్గరకు ఉంటే అవును. ఈ పోలీస్ స్టేషన్ ఈ అనంతపూర్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు రాప్తాడు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చుకోవచ్చా, పలానా దగ్గర ఉంది, మా స్టేషన్కి ఇట్లా వచ్చింది, మీరు అతను పిలిపించి పంపించాలని చెప్తే వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. అది కూడా అవకాశం ఉంది. దూరం ఉండేటైతే తప్ప ఇప్పుడు తాడిపత్రి మండలంలో మేడం, తాడిపత్రి పుట్టూరుకి అదేం పెద్ద ఒకటే మన ప్రాజెక్ట్ ఏరియాను పక్కనే మండలాలు కాబట్టి కొంచెం దానిపైన కోఆర్డినేట్ సోమందిపల్లిలో ఒకటి జరిగితే వాళ్ళు సోమందిపల్లిలో పోలీస్ స్టేషన్ వద్దన్నారు, ఇక్కడ పెనుగొండ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ చేసిన. అవును. ఎందుకంటే అది కూడా మనము ఆలోచన చేస్తే బాగుంది. తర్వాత ఇంకో రెండోది ఏమిటంటే ఇది మహిళా సంరక్షణ కార్యదర్శులకు సంబంధించి కూడా ఒకటి ఈ మధ్యలో మేము ఈ మండల స్థాయిలో పామిల్లో చేశాము. మహిళా సంరక్షణ కార్యదర్శులు అన్ని వార్డుకి సంబంధించిన వాళ్ళు విలేజ్ సంబంధించిన ఎంఎస్పీలతో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు నిజంగానే దీనిపైన పనిచేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే నిజంగానే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, బాగా సపోర్ట్గా కూడా ఉన్నారు. మనము వాళ్ళ సపోర్ట్కి మనము కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టయితే ఎక్కువగా ఫాలోఅప్ చేయడానికి, ఫాలోఅప్ జరగడానికి మనకు ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే మనము ఒక మ్యారేజ్ దగ్గరికి, ఒక ఇంటర్వెన్షన్ దగ్గరికి పోయేసి వాళ్ళని పిలిపించి మాట్లాడేసి ఏదో పేపర్ రాసుకొని వచ్చేస్తాం మేడం. ఫాలోఅప్ అనేది మన దగ్గర కొంచెం తక్కువగానే ఉందనుకుంటాను. వీళ్ళకి కానీ మనము కానీ కొంచెము హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే కన్నా ఫాలోఅప్కి ఎక్కువగా మా అవకాశం ఉంటుందనేది ఒక ఆలోచన మేడం. ఎందుకంటే వాలంటీర్స్ ఉంటారు, వాలంటీర్స్తోనూ ఎంఎస్కే వాళ్ళతో ఫాలోఅప్ చేసేదానికి అవకాశం ఉంటుంది, మనం ఎంఎస్కేతో ఫాలోఅప్ చేసుకునేదానికి అవకాశం. దానికన్నా ముందు వాళ్ళకే తెలుస్తుంది ఈజీగా. అవును మేడం.
వాళ్ళకే తెలుస్తుంది. తర్వాత వాళ్ళ నుంచి కూడా డైరెక్ట్గా రిపోర్టింగ్ తహసీల్దార్కి వెళ్తూ ఉంది, తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంది. డైరెక్ట్గా వాళ్ళ నుంచినే వాళ్ళే పిలిపిస్తున్నారు పోలీస్ స్టేషన్ దగ్గర, పలానా వాళ్ళ అమ్మాయికి సంబంధించి లేదంటే పలానా వాళ్ళ అబ్బాయికి సంబంధించి జరుగుతూ ఉంది, మీరు చర్య తీసుకోండి అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే పోలీస్ స్టేషన్లో కూడా మాట్లాడే సందర్భాలు కూడా మనకు చూడొచ్చు. దీనికి సంబంధించి మేము రిక్వెస్ట్ చేసేది ఈ రెండు దానికి సంబంధించి మీరు ఒకసారి ఈ శ్రావణ మాసం సందర్భంగా ఈ ఎంఎస్కేలతో ఒకసారి మనం మాట్లాడగలిగితే గిన వాళ్ళు వెళ్ళేసి మళ్ళీ వాలంటీర్స్తో మాట్లాడతారు. కొంచెం ఫీల్డ్ లెవెల్లోకి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళేసి దీనిపైన కొంచెం ఇమీడియట్గా రెస్పాండ్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్. అవును మేడం, ఎంఎస్కేలతో ఒకవేళ మీటింగులు డైరెక్ట్గా పెట్టాలనుకుంటే ఒకవేళ ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంది. లేదా జూమ్ మీటింగు వాళ్ళందరినీ నెంబర్స్ అన్నీ కూడా మనం కానీ ఇచ్చినట్టయితే మా దగ్గర మేడం. అవును మేడం, అదే జూమ్ మీటింగ్లో అయితే కన్నా మా దగ్గర దానికి లింక్ ఉంది. మేము చెప్పినట్టయితే కన్నా మేము మా ఏరియాలో ఉన్న ఎంఎస్కే వాళ్ళందరితో కూడా ఈ టైమింగ్లో పెడతామంటే కన్నా మేము దానికి సంబంధించి అంతా అరేంజ్ చేస్తాము. దానికి ఏర్పాట్లు కూడా అవును మేడం. ఈ సందర్భంగా నారాయణ స్వామి సార్ గారిని కూడా మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం మేడం. నా పేరు నారాయణ స్వామి. నేను హ్యాండ్స్ సీఈఓగా పనిచేస్తాను. అంటే ముందు నుంచి కూడా మనము గర్ల్స్ అడ్వొకసీ తరఫున డిపార్ట్మెంట్తో చాలా కలిసి ఎప్పటి నుంచి పనిచేస్తున్నాము. అంటే పనిచేయటంలో ఏంటంటే ప్రధానంగా హ్యాండ్స్ పాత్ర గర్ల్స్ అడ్వొకసీ ద్వారా ఒక వేదికని క్రియేట్ చేసి అందరం కూర్చొని ఒక ప్లాన్ ఎవాల్వ్ చేసి దాన్ని స్ట్రాటజీ కూడా ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ముందుకు పోవడానికి ఒక అవకాశాన్ని, ఒక స్టేజ్ని, ఒక వేదికని క్రియేట్ చేస్తున్నాం. అయితే బాధ్యత అనేది డిపార్ట్మెంట్కే పూర్తిగా బాధ్యత ఉంటుంది. అదేవిధంగా హక్కులు కూడా డిపార్ట్మెంట్కే ఉంటాయి. మిగతా ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కూడా ఏం చెప్పామంటే చాలామంది డిపార్ట్మెంట్స్ని అదర్ డిపార్ట్మెంట్స్ అంటే రెవెన్యూ కానీ మిగతా వాళ్ళందరినీ పోలీసు వీళ్ళంతా అన్నప్పుడు ఏంటంటే వాళ్ళన్నీ కూడా సబ్ రూల్స్, వాళ్ళు సపోర్టివ్ రోల్స్. కానీ డిపార్ట్మెంట్ ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది డైరెక్ట్గా అంటే అధికారపూర్వకంగా డైరెక్ట్గా రోల్ కాబట్టి పూర్తి బాధ్యత ఉంటుంది. ఫ్రంట్ రోల్ కాబట్టి డిపార్ట్మెంటే చేయాల్సి ఉంటుంది. సపోర్టివ్ రోలు అంత ఎఫెక్ట్గా లేదు, అది వాస్తవం. అంటే ఎంత సపోర్టివ్గా ఉంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ముందుకు పోగలుగుతుంది, అంత సపోర్ట్ రాలేదనేది మాత్రం వాస్తవం. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ, ఇంకా చెప్పాలంటే కొంత ఎన్జిఓ నుంచి కానీ అందరి రోలు సపోర్టివ్ రోల్ కావాల్సినంత వస్తే గిన డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా ముందుకు తీసుకొని పోగలుగుతుంది. అయితే అది వాస్తవంగా ఎక్కడోసారి దాన్ని ఆ కోఆర్డినేషను, మీటింగ్స్ జరగాలి. వాటిని స్ట్రాటజీ ఇవన్నీ కూడా ఎవాల్వ్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇంకొక చర్చలో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది ఏమంటే చైల్డ్ లైన్ నుంచి డేటా వేరియేషన్స్ ఉన్నాయనేది కొంచెం జరిగింది. అంటే చైల్డ్ లైన్కి ఒక ప్రత్యేకమైన రోల్ ఉంది. చైల్డ్ లైన్లో ఏదైతే ఫోన్ కాల్ వస్తుందో దానికే రెస్పాండ్ కావాలి. డైరెక్ట్గా వాళ్ళు ఎవరు చెప్పారు, డైరెక్ట్గా కూడా కొన్ని చేస్తారు అని. చైల్డ్ లైన్ ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్గా చేయడానికి లేదు. చైల్డ్ లైన్ చేయాలి అంటే మనకు ఆన్లైన్లో 1098 నుంచి వాళ్ళ కాల్ వస్తేనే వాళ్ళు రెస్పాండ్ కావాలి. అదర్వైజ్ రెస్పాండ్ అవుతే ఏదైనా వస్తే కినా, ఎందుకంటే చైల్డ్ పాలసీని వాళ్ళు ఫాలో కావాలి. తర్వాత ఒక డేట్ అది మనకు పేర్లు ఇవ్వరు, ఆ నంబర్ మాత్రమే ఇస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే చైల్డ్ పాలసీ ఉంది. మేము కూడా హ్యాండ్స్ కూడా చైల్డ్ లైన్ 1098తో పనిచేస్తుంది. ఒక 11 మండలాల్లో మేము కూడా పనిచేస్తాం. దీనికి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ అనేటివి ఫాలో కావాలి కాబట్టి కొన్ని విషయాలు చైల్డ్ పాలసీని మనము ఫాలో కావాలి కాబట్టి అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నాకు అనిపించేది ఏమంటే గర్ల్స్ అడ్వొకసీ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఒకటి ఆర్గనైజ్ చేసి, అంటే చైల్డ్ లైన్తోనూ మనకు అంటే చాలా టూర్లు చేశాం.
అంటే నా పోలీస్ డిపార్ట్మెంట్తో చేసాము, రెవెన్యూ డిపార్ట్మెంట్తో చేసాము, వీళ్ళందరితో చేస్తున్నాము. అయితే కానీ నాకు చైల్డ్ లైన్తో చేసే కోఆర్డినేషన్ మీటింగ్స్ గర్ల్స్ అడ్వకసీలో అంత ఎఫెక్ట్గా రాలేదు. మరి అక్కడ కూడా కొంచెం ప్రయత్నం చేసి అంటే డిపార్ట్మెంట్ని చైల్డ్ లైన్ కూడా ఒకసారి కూర్చో అంటే కోఆర్డినేషన్ కూడా చేశాం మేడం. అన్నీ జరగలేదు. కోఆర్డినేషన్ మీటింగ్ ఆల్ డిపార్ట్మెంట్తో కొలాబరేషన్ చేసి కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా చేశాం, కానీ నంబర్ ఆఫ్ మీటింగ్స్ జరగలేదు. అంటే అంత అన్ని మీటింగులు జరగలేదు, కావాల్సిన మీటింగులు జరగలేదు. ఇండివిజువల్గా జరుగుతుంది. మత పెద్దలతో జరుగుతున్నాయి. తర్వాత గర్ల్స్ అడ్వకేట్స్తో కూడా, యూత్ అడ్వకేట్స్ ఉన్నారు, బాయ్స్, యూత్, గర్ల్స్ వీళ్ళందరితో కూడా అడ్వకేట్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి. కానీ జరిగిన ఈ కోఆర్డినేషన్ మీటింగ్స్ అయితే కనుక కొంచెం తక్కువ జరిగేవి. ఆ కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా కొంత నంబరు పెంచితే కనుక ఒక కోఆర్డినేషన్ వచ్చేసి ఎందుకంటే చైల్డ్ లైన్ అనేది గవర్నమెంటే. ఇప్పుడు ఆ రిసోర్సెస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే రిసోర్సెస్, అది కూడా గవర్నమెంటే. చైల్డ్ లైన్ అనేది వేరు, డిపార్ట్మెంట్ అనేది వేరుగా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాని ఫండ్స్ వస్తాయి, వాళ్ళందరూ కూడా ఎంగేజ్. అంటే ఆ రిసోర్సెస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే. కాబట్టి వేరు కాదు, కానీ వేరే లైన్లో నుంచి డిఫరెంట్ పద్ధతిలో, డిఫరెంట్ మెథడ్స్లో గవర్నమెంటే వివిధ రూపాల్లో పనిచేస్తుంది. ఎన్యూ రూపంలో గవర్నమెంటే పనిచేస్తుంది, డిపార్ట్మెంటల్లో రూపంలో పనిచేస్తుంది. ఇప్పుడు మత పెద్దలు వాళ్ళని కలిపి అన్ని విషయాల్లో గవర్నమెంటే. మనందరం కూడా గవర్నమెంట్ అంటే పీపులే కదా, మనందరం కలిసి ఎక్కడో చోట వేదిక చేసుకుని దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇది ఒక మంచి విషయం అని నేను అనుకుంటే. ఇటువంటి పరిస్థితుల్లో అంటే లాక్డౌన్ ఉంది, లాక్డౌన్లో ఏమవుతుంది, సందేట్లో సడన్గా అని ఇంకొక లెవెల్లో చైల్డ్ మ్యారేజెస్ జరిగిపోతున్నాయి. వాటిని కూడా పసిగట్టి వాటిని ఎట్లా చేయాలని స్ట్రాటజీ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలనే విషయం పైన ఈరోజు ఈ సమావేశం అనేది చాలా ముఖ్యమైన సమావేశం. మంచి విషయాలపైన మాట్లాడుతున్నాం. మనం అన్ని విషయాలు కూడా చాలామంది స్పందించినప్పుడు నాకు అనిపించిందంటే వీఆర్ ఆల్ యాక్టివ్ అనమాట. దాని మీదనే యాక్టివ్గా ఉన్నాం. ఎక్కడెక్కడో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ అన్నింటినీ కూడా ముందు ఎస్ అంటే మేడం మనము ప్రయత్నం చేస్తుంటాం, కానీ టార్గెట్స్ అనేటివి మనకు తెలియకుండా సాపకిన నీరులాగా ఎక్కడో జరిగిపోతున్నాయి. ఎక్కడో జరిగిపోయేటివి వితౌట్ ఇన్ఫర్మేషన్ హౌ కెన్ మనం ఎట్లా ముందుకు పోగలుగుతాం? ఇన్ఫర్మేషన్ కూడా కావాలి కదా. సమాచారం అనేది మనకు వచ్చినప్పుడే సాధ్యం అవుతుంది. సమాచారం కూడా లేకుండా యాక్షన్ అనేది సాధ్యం కాదు. అంటే ఒకసారి మనము ఆ పెళ్లిళ్ళు ఆపినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదా అనే ఫాలో అప్ అనేది మస్ట్గా ఉండాలి. అది చాలా ఉంది మేడం. దాని ఫాలో అప్ విషయంలోకి వెళ్తే ఇంకా చాలా మీకు తెలియని విషయాలు మేమే మాట్లాడాలి. మీకు కూడా అందరికీ తెలుసు ఎంతవరకు మనం ఆపాము, దాని ఫాలో అప్ ఏంటి, ఏమైంది, ఎంతవరకు నడుస్తుంది అనేది. ఇది మనమైతే చట్టపరమైన విషయాలపైన మనం చేయాల్సిన మ్యాక్సిమం మనం ఎంత చేయగలుగుతామో అంత చేస్తున్నాం. దానికి ప్రజల సహకారం కూడా కావాలి. అవతల వాళ్ళు చేసుకునేటోళ్ళు, చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా అందరూ సహకారం. ఇప్పుడు మనం చాలా ప్రయత్నం చేయంగా మత పెద్దలు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు బ్యారేజ్ చేయడం మానేశారు. అన్నీ చూసుకొని కరెక్ట్ ఉంటే చేస్తున్నారు, లేకుండా రేపు మాపు మనం చేసే ప్రయత్నంలో మంచిది ఉంటే భవిష్యత్తులో ప్రజలు కూడా ముందుకు వచ్చి మేము కూడా చెయ్యము అనే పరిస్థితి ఇప్పటికే దాదాపుగా వచ్చింది. ఇంకా అక్కడక్కడ జరుగుతున్నాయి. అంటే చాలా మారుమూల పల్లెల్లోన, కొంత ఎస్టీ ఎస్సీ కొంచెం ఈ కాస్ట్లోన, కొంత అన్ఎడ్యుకేటెడ్ విషయాల్లోన మ్యారేజ్ జరుగుతున్నాయి. కానీ అది అక్కడక్కడ జరుగుతున్నాయి. వాటిని కూడా భవిష్యత్తులో ముందు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా మనందరం ప్రయత్నం చేసి ఇక్కడ ఈ విషయాన్ని ఇది వేదికగా ఆర్గనైజ్ చేసి ఈ వేదిక మీద మీరందరూ చర్చించడానికి ఒక వేదికను అరేంజ్ చేయడానికి హ్యాండ్స్ టు గర్ల్స్ అడ్వకసీ వారికి డిపార్ట్మెంట్ తరఫున ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అది ఆ హ్యాండ్స్ తరఫున నేను డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తే ఇంతతో థ్యాంక్ యూ. మరి ఈ సందర్భంగా మనకు మన పీడీ మేడం గారు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా సో ఈ కార్యక్రమానికి మనకి డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తున్నటువంటి హ్యాండ్స్
ఆర్గనైజేషన్ డైరెక్టర్ గారు శ్రీ నారాయణ స్వామి గారికి, అలాగే కొండప్ప గారికి, కార్యక్రమానికి వచ్చేసిన సిడిపిఎస్కి, సూపర్వైజర్స్కి, అలాగే మన డీసీపీఓ గారికి, ఐసీపీఎస్ స్టాఫ్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్గా గ్రౌండ్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వేరియస్ లెవెల్స్లో ఉన్నారు. సో మనకి రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ ఎక్కువ. ఒకసారి చూసినట్లయితే సో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్న నేపథ్యంలో అమ్మాయి తరఫున కావచ్చు, ఇందాక మళ్ళీ అక్కడ ఇష్యూస్ వచ్చినాయి, అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున. సో ఏది ఏమైనప్పటికీ చైల్డ్ మ్యారేజెస్ ద్వారా నష్టపోతుండేది మనమే, రెస్పాన్సిబిలిటీకి ఎక్కువగా రిస్క్ తీసుకుంటుండేది మనమే. ఆపేదానికి కాదు, ఆపేదానికి ఒకవైపు ఆ పెళ్ళిళ్ళు జరిగిపోయి దానివల్ల మన డిపార్ట్మెంట్ యొక్క టార్గెట్స్, అచీవ్మెంట్స్, గోల్స్ అవన్నీ కూడా మనకు ఒక పెద్ద ఇదైపోయింది, టాస్క్ అయిపోయింది, ఎదురీత అన్నట్టు అయిపోయింది. అవునా కదా? మనందరం చేసేది ఏది? డ్యూటీ చైల్డ్ మ్యారేజెసే కదా. లో బర్త్ వెయిట్ కానీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ, మదర్స్ మోర్టాలిటీ రేట్ కానీ, లో బర్త్ వెయిట్స్, అలాగే మాల్ న్యూట్రిషన్స్ అన్నీ కూడా రకరకాల జబ్బులు అన్నీ కూడా చివరి వరకు ఇదే మెయిన్ రీజన్. 90% ఆఫ్ ద రీజన్స్ ఇదే ఉంటాయి మనం చేసేటువంటి కార్యక్రమాలు. సో కాబట్టి మనము బాధ్యత అనేది ఎక్కువ తీసుకుంటున్నాము కూడా. కాకపోతే స్టాప్ చేయటంలో రెస్పాన్సిబిలిటీ బాగానే యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. సిడిపిఎస్ కానీ, సూపర్వైజర్స్ అందరూ కూడా, అంగన్వాడీ వర్కర్స్ అందరూ. సో వాళ్ళ ఫాలోఅప్స్ అనేది ఆపేసినాము, రిపోర్టింగ్ అంతా అయిపోయింది. దాని తర్వాత ఎంతవరకు వాళ్ళు పెళ్ళి కాకోకుండా ఉంది. సో ఒక ఇష్యూని, ఒక చైల్డ్ మ్యారేజ్ని ఆపినాము అంటే ఆ అమ్మాయి ఏజ్ ఎంత, ఏం చదువుకుంటుంది, సో ఎప్పటికీ ఆ అమ్మాయికి మేజర్ అవుతుంది. సో అబ్బాయి ఎవరైతే పెళ్ళి నిశ్చయమైందో ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, సో ఆ అబ్బాయి ఏజ్, ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటి వరకు మనము ఈ మ్యారేజ్ని నిలుపుదల చేయాల్సింది ఉంది, అక్కడ అమ్మాయి ఒపీనియన్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కేసు మనము ఫాలోఅప్ చేసినట్లయితే ఒక లెడ్జర్ లాగా ప్రాజెక్ట్ లెవెల్లో, అంగన్వాడీ వర్కర్ లెవెల్లో, అలాగే సెక్టార్ లెవెల్లో ఆ ఫాలోఅప్స్ వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది. సో అది పోరాటం అయితే పోరాటమే, ఎందుకంటే మనం ఒక్కరమే ఫాలోఅప్ చేసి ఆయా పరిస్థితుల్ని బట్టి దాన్ని నిలుపుదల చేసుకుంటూ పోవాలనంటే మీరు 1-2 కేసెస్ స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. మీరు ఇప్పటి వరకు నిలిపిన లాస్ట్ మంత్ ఈ మంత్ నిలిపింటారు పెళ్ళిళ్ళు. సో ఆ నిలిపిన 10 పెళ్ళిళ్ళల్లో ఒక ప్రాజెక్ట్ ఏరియాలో ఒక 10 పెళ్ళిళ్ళు నిలిపినాము అని అనుకోండి, ఆ 10 పెళ్ళిళ్ళ పరిస్థితి ఈరోజు ఏంటి ఒక్కసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆ పెళ్ళిళ్ళు అయిపోయినాయా, ఆ పిల్ల చదువు కంటిన్యూ చేస్తుందా, ఆ పిల్లోడు చదువు కంటిన్యూ చేస్తున్నాడా, లేదా ఎక్కడికన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకొని ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయిందా అన్నది మనకు విషయాలు తెలుస్తాయి. దాన్ని బట్టి మనము ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలా, ఫాలోఅప్ చేయాలా, ఎవరితో కోఆర్డినేట్ చేసుకోవాలా, ఎక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఎక్కడ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే చైల్డ్ లైన్ ద్వారా కావచ్చు, త్రూ ఫోన్ కాల్స్ కావచ్చు, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఇప్పుడు మన అండర్లో మన ఒక సిడిపిఓ గారి లెవెల్లో వచ్చిందనుకోండి, సూపర్వైజరు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, తర్వాత సూపర్వైజర్ నుంచి మిగతా గ్రౌండ్ లెవెల్ వరకు సెక్రటరీస్ అనుకున్నాము, అలాగే విఆర్ఓస్ అనుకున్నాము, విలేజ్ సెక్రటరీస్, మహిళా ఎంఎస్కేసి వీళ్ళందరూ కూడా. సో ఆ రకంగా పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే అందరికీ ఎవరైతే ఈ యాక్ట్ ప్రకారం ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ కానీ ఏ లెవెల్లో నుంచి ఆ లెవెల్కి వెళ్ళగలిగితే ఏ రకంగా ఉంటుందన్నది కూడా ఒకటి సిడిపిఓ వైస్ ఏదైనా కొన్ని కేసెస్ ఇదివరకు వచ్చిన కేసెస్ కానివ్వండి, రీసెంట్గా ఇంకా రాబోయే కేసెస్ ఏమైనా 1 or 2 కేసెస్ వస్తే ఒక్కసారి ఇవన్నీ ఇన్ఫర్మేషను పంపించి చూడండి, ఫాలోఅప్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఏమన్నా. సో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఆపేసినంత మాత్రాన అయిపోయినట్టు కాదు. కానీ లాస్ట్ 3 మార్చి, ఏప్రిల్, మే అనుకుంటాను, ఆ 3 నెలలకి కూడా ఆ స్టేట్లో హైయెస్ట్ చైల్డ్ మ్యారేజెస్ ఆపిన జిల్లా మనదే, అనంతపూర్. మన దమయంతి
మేడం గారు కూడా గ్రూప్లో మీరు చూసే ఉంటారు, అప్రిషియేట్ చేసినారు. ఈవెన్ మన కలెక్టర్ గారు కూడా అప్రిషియేట్ చేసినారు. సో అది కూడా మళ్ళీ ఫీడ్బ్యాక్ మీకు పెట్టిన గ్రూప్లో చూసే ఉంటారు. సో కాబట్టి 2 రకాలుగా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. మన టార్గెట్స్ తొందరగా అచీవ్ కావాలనంటే ఇక్కడ కొంచెం ముందు చూపు అనేది, ప్లానింగ్ అనేది మనకు తప్పదు. కాబట్టి 2 వైపులా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో అలాగే అబ్బాయి తరఫున కానివ్వండి, మనకి ఎవరైనా ఒకటే, ఆ పెళ్ళి అబ్బాయి అయినా చూడండి, మొన్న కొన్ని ఇష్యూ పెట్టినారు, ఏజ్ కూడా పెట్టినారు. చైల్డ్ అయిన వాళ్ళు 10 years 15 years డిఫరెన్స్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పిల్లేమో అండర్ ఏజ్ 16-17 ఏళ్ళ అమ్మాయి అయితే, ఆ అబ్బాయి ఏమో 27-37 సంవత్సరాల 35 సంవత్సరాల అబ్బాయి ఆ వయసు. సో అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో మనం అబ్బాయి తరఫున సపోర్ట్ చేయడానికిలే, ఈ ఎంత ఏజ్ గ్యాప్లో చివరి దశలో ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది, అది ఆ రకంగా కూడా మనం ఎస్కేప్ చేయాల్సినటువంటి పరిస్థితి. జీవిత రొటీన్ సైకిల్లో చివరికి పిల్లలు అతని ఏజ్ ఒక 1 or 2 ఇష్యూస్ అనుకోండి వాళ్ళకి. సో అప్పుడు ఆ తండ్రి వయసు ఎంత, ఈ అమ్మాయి మంచి వయసులో ఉన్నప్పుడు పని చేయగలుగుతున్నందుకు చేరుతుంది. సో ఒక రకంగా ఇంకో రకమైన అనారోగ్యమో ఇంకేదైనా నష్టాలు పాలైనప్పుడు ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి. సో కొంచెం వాళ్ళకి పేరెంట్స్కి అవేర్నెస్ కల్పించాలి. ఈరోజు బాగుండాలని ఇచ్చేస్తారు, అంత ఏజ్ 15 to 20 years డిఫరెన్స్తో. సో మనందరికీ తెలుసు ఆ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందన్నది. సో దాని మీద కూడా వాళ్ళకి మనం అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుంది. సో మనకి ప్రతిసారి కూడా హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి అడుగున ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, అటు ఫీల్డ్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ. సో అలాగే ఈ చైల్డ్ మ్యారేజెస్ని స్టాప్ చేయడంలో వినూత్నంగా ఇంకా ఏమైనా మీ అభిప్రాయాలందరూ అన్నీ కూడా వాళ్ళు సేకరించి కొత్త ప్రణాళిక పద్ధతిని ఏమైనా ఇన్నోవేటివ్గా మనం ఆ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటున్నప్పుడు సో అవుట్పుట్ ఇంకా మంచిగా ఉంటుంది. సమాజం మంచి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని స్థాపించడానికి మనం అందరం కూడా కృషి చేయాలన్న ఉద్దేశంతో ఈ డిస్కషన్స్ మీద ఈరోజు ఈ రకంగా మీటింగ్ పెట్టుకొని వాళ్ళ సపోర్ట్తో చేయటం జరుగుతోంది. కాబట్టి సో సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి మీ వ్యాలిడ్ పాయింట్స్ అన్నీ చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా మినిట్స్ రికార్డ్ చేసి గవర్నమెంట్కి పంపిస్తాము. సో అవన్నీ కూడా ఫాలోఅప్ చేస్తాము. సో ఇంకా ఏమైనా కొత్తగా మీకు అనిపించి అనుభవాలు అంటే ఇప్పుడు మాట్లాడుకున్నంత వరకే, రేపు పొద్దున ఆ ఇష్యూని మనము గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళేటప్పుడు ఇంకొన్ని మంచిగా కూడా మనకి ప్లస్ పాయింట్స్ మంచిగా మనకు అనిపించవచ్చు. ఆ ఫీల్డ్ లెవెల్లో తీసుకెళ్ళినప్పుడు కొన్ని నెగిటివ్ సరే అదొక ఎక్స్పీరియన్స్గా మనం తీసుకుంటాము. ఏదైతే పాజిటివ్ అనిపిస్తుందో దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి కూడా అవకాశం. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్స్ ఏమైనా మీకు అనుభవంలో వచ్చినట్లయితే సో అవి కూడా మీరు షేర్ చేయండి. దాన్ని మిగతా ఏరియాలలో కూడా మనము ముందు ఫాలోఅప్ చేసుకొని దాన్ని ఆ దిశగా కూడా మనము ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ మీటింగ్లో సమావేశంలో అవకాశం కల్పించినటువంటి మన హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కూడా మరొక కృతజ్ఞతలు తెలియజేస్తాను.